కోదాడలో ఇటీవల పంపిణీ చేసిన 548 డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల పంపిణీ చేసిన 548 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తమకు ఇళ్లను అందించడంలో కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ పట్టణంలో పేదల సొంతింటి కల సాకారమైందంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల 548 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో తమ కుటుంబాలకు ఎంతో ఊరట లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించారు. తమకు ఇళ్లను అందించేందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారుల మాటల్లో ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు కోసం ఎదురు చూశాం. ఇప్పుడు ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ కుస్మా బాబు గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండపల్లి వెంకటేష్ గారికి, అలాగే ఇంకా సీనియర్ నాయకులు ఛత్రయ్య గారికి, పుల్లయ్య గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ, అలాగే లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు, కౌన్సిలర్లందరికీ కూడా ఆ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలో యాక్చువల్గా ఇక్కడ జరిగిన 560 ఇళ్లలో కూడా కారణం ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా కూడా నిరుపయోగంగా 3 సంవత్సరాలుగా ఇల్లు అనేది ఒక కళ. మధ్యతరగతి కుటుంబకుడికి, బిలో పావర్టీ లైన్కి, అతి పేదలకు ఇల్లు అనేది ఒక కళ. అలాంటి కళను నెరవేర్చి కట్టి నిరుపయోగంగా అయిపోతున్న తరుణంలో అమ్మగారు ఏదైతే మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారి యొక్క పర్యవేక్షణలో సీరియస్గా టేకప్ చేసి 15 రోజుల్లోనే, జస్ట్ 15 రోజుల్లోనే మొన్న అనుకుని యాక్చువల్గా డబల్ ఇందిరా మిల్లు అనుకున్న తరుణంలో ఇందిరా మిల్లు కాదు డబుల్ బెడ్రూమ్ తొందరగా ఇచ్చారని చెప్పేసి అని జస్ట్ 15 రోజుల్లోనే ₹1 కోటి శాంక్షన్ చేయించి, అలాగే ₹1 కోటి శాంక్షన్ చేయించి, కరెంటు కోసం శాంక్షన్ చేయించి, ఒక్కసారి బుల్డోర్ పెట్టించి మొత్తం మున్సిపల్ వర్కర్స్ మొత్తం పెట్టి ఒక్కసారి క్లీన్ చేసేసి 15 రోజులు, జస్ట్ 15 రోజులు ఎవరు ఊహించలేదు. ఇంత స్పీడ్గా ఇచ్చేస్తామని ఎవరు ఊహించలేదు. ఇది హోల్ ట్రేడ్ మొత్తం కూడా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేంది, మన దగ్గర నవోదయ స్కూలు ఇక్కడే కడుతున్న నవోదయ స్కూలు 1.5 crore శాంక్షన్ చేసి నవోదయ స్కూల్ శాంక్షన్ చేయడం ఉంది. అలాగే ఇక్కడ చదువుతున్న గవర్నమెంట్ హాస్పిటల్ అయితేంది, ఓకేనా, అట్లాగే మనకు 100 పడకల హాస్పిటల్ అయితేంది. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తారు, నాకు ఈ 2 కాన్సెన్స్ 2 కళ్ళు, ఏది తక్కువ ఒక ఎక్కువ కాదని చెప్పి అంటారు. అలాగే అభివృద్ధిలో కూడా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ, అలాగే కోదాడ కాన్స్టిట్యున్సీ 2 కళ్ళలాగా చూసుకుంటూ తీసుకుపోతుంటే మన మంత్రి గారికి, అలాగే మన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మగారు ఒకటే కోరుకున్నారు. వారు మొన్న చెప్పినప్పుడు మీరు అందరికీ పట్టలు ఇచ్చినప్పుడు ఒకటే చెప్పుకున్నారు అందరికీ, అమ్మ మీరు వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోయి మీ ఇంట్లో మీరు తొందరగా తాళం వేసుకోండి అని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది పట్టాలు ఇచ్చినప్పుడు. నిజంగా ఈ వార్డు కౌన్సిలర్తో పాటు వాళ్ళందరూ కూడా దీంట్లో ఇక్కడ మమేకమై, మేమందరం కూడా 35 మంది పాలక వర్గంలో ఉన్న అందరం కూడా దీంట్లో మమేకమయ్యి ఖచ్చితంగా లబ్ధిదారులందరూ కూడా సంతోషం ఇక్కడ ఉండాలని కోరుకుంటూ, ఆ శాంక్షన్ చెప్పిన పవర్ లైన్ కూడా మొత్తం అలా లాగడం జరిగింది. మీటర్లన్నీ కూడా అక్కడ సెట్ చేయడం జరిగింది. ఆ మీటర్ నుంచి పవర్ సప్లై మీరు ప్రతి ఇంటికి చేసుకుంటే అయిపోతుంది. మున్సిపాలిటీ మొత్తం టేకప్ చేసింది. అమ్మగారు ప్రతి ఒక్క చొరవతో కలెక్టర్ గారితో మాట్లాడితే, కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ గారి నుంచి మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడి నిన్న మొత్తం వాటర్ పైప్ లైన్ మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వాటర్ పైప్ లైన్ కూడా ఈ 2-3 రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. మ్యాక్సిమం ఇంకొక 15 రోజులు ఈ మన శ్రావణ మాసంలో అందరూ కూడా ఈ ఇంట్లో ఉండేట్టుగా అందరం అమ్మగారు చాలా సీరియస్ తీసుకొని పకడ్బందీగా ఈ 15 రోజులే మొత్తం ఈ వర్క్ అంతా చేపించి అందరినీ కూడా గృహప్రవేశాలు చేసి అందరూ సంతోషంగా ఉండాలని అమ్మగారు కోరుకుంటున్నారు. అందుకు ప్రతి ఒక్కరం కూడా మన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారు రుణపడి ఉన్నాం. నిజంగా అభివృద్ధి ప్రదాత, వాళ్ళు ఖచ్చితంగా విజన్తో పనిచేస్తారు, ప్యాషన్తో పనిచేస్తారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి ఆ స్వలాభం కోసం ఆశించకుండా చేస్తున్న పనులను భాగంగానే ఇంత స్పీడ్గా పనిజరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం వాళ్ళకి రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పద్మావతి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్తమ్ పద్మావతి గారు వారు ఇక్కడ కాలనీ ఇచ్చినందుకు, డబుల్ బెడ్రూమ్ కాలనీ ఇచ్చినందుకు వారందరికీ, ఇక్కడ ప్రజలందరికీ మున్సిపాలిటీ తరఫున, మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మేము ఆశిస్తూ వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. 564 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల వీళ్ళ కోసం అహర్నిశలు కృషించి వార్డు కౌన్సిలర్లతోనూ చైర్మన్ గారితోనూ మాట్లాడి
ఎక్కడెక్కడ ఎవరున్నారు అర్హులు అనేది చూసుకొని మరి ప్రత్యేకంగా అర్హులకు అందాలని మీ అందరికి ఇచ్చారు. వారికి మీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కొన్ని రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మేడం గారితో కూడా మాట్లాడేసి మా చైర్మన్ గారు, మేము, మా కౌన్సిలర్ కమిటీ అందరం కలిసి పోయి మేడం గారి దృష్టికి తీసుకొచ్చేసి ఈ రోడ్లు కానీ మిగతా ఉన్న పనులు కానీ చేయడానికి తప్పనిసరిగా మీకు సహకరిస్తాం. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే ప్రేమాభిమానాలతో వారి పట్ల అన్నంటి ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ అన్నకి, మీడియా మిత్రులందరికీ, మాతో పాటు కౌన్సిలర్లందరికీ పేరు పేరున ధన్యవాదములు. మా యొక్క డబుల్ బెడ్రూమ్లో ఇటం మాకు దళితులు కానీ అన్ని రకాల వర్గాలు ఈ బెడ్రూమ్లు తీసుకోవడానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అమ్మ ఇన్ని సంవత్సరాలు పడాబడిన వీడుబడి ఉన్న వాటిని అద్భుతంగా తీర్చిదిద్ది వాటర్ లైన్, స్ట్రీట్ లైన్లు ప్రతిదీ కూడా చేస్తున్నారు. అట్లాగే మన మంత్రి గారు అనేక రకాలుగా మనకి సన్న బియ్యం కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రాజెక్టులు, వాటర్ లైన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా మంత్రి గారు మనకి ఎంతో చేస్తున్నారు. మనకి గుడి భుజం ఎడభుజం లాగా, గోదావరి భుజంలా కానీ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని రకాలుగా హాస్పిటల్స్ కానివ్వండి, అద్భుతంగా ఇక్కడ హాస్పిటల్ కట్టారు, చూడండి మీరు కూడా అని మేము తెలియజేస్తున్నాం. మన యొక్క ఉత్తమ్ పద్మావతి గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం.